నమస్తే అందరికి. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. దాదాపు ఇద్దరు ముగ్గురైతే వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదని కూడా అడిగారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా కిచెన్ టూర్‌ని చాలా మంది చూసారు. నచ్చిన వాళ్ళు లైక్ చేసి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతగా ఉంటానండి. ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదంటే ఇంట్లో చాలా మార్పులు జరిగాయండి. ఆ మార్పులు ఏంటంటేను, ఈ కిటికీ వెనకాల కొద్దిగా స్థలం ఉందండి మాకు. అక్కడ చిన్నగా వంటిల్లు కట్టేసుకున్నాము. నేను యూట్యూబ్‌లో ఏ రోజైతే కిచెన్ టూర్ వీడియో పోస్ట్ చేశానో, ఆ మరుసటి రోజు నుంచే మా ఇంట్లో వంట రూమ్ కట్టడం స్టార్ట్ చేశాము. అసలు ఇలా ఒక వంటిల్లు కట్టుకుంటామని అనుకోలేదు. కానీ వంటిల్లయితే కట్టడం పూర్తయిపోయింది. ఆ పనుల బిజీలో నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. పోనీ వీడియోస్ చేద్దామంటే నేను యూట్యూబ్ చేస్తున్న సంగతి ఇంట్లో ఎవరికీ తెలీదు. మనలో మన మాట ఇలా అంటున్నానని అనుకోకండి. పొరపాటున కానీ మా ఇంట్లో వాళ్ళు మీకు కనిపిస్తేను, "మీ పల్లవి యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తుందండి" అని చెప్పేవారండి. చెప్పమాకండి. రేపు నా ఛానల్ మానిటైజేషన్ అయినాక చెప్తాను. నేనేం చేస్తున్నానంటే క్యాబేజీ శనగపప్పు కర్రీ వండుతున్నాను. ఇల్లంతా ఖాళీ అయిపోయింది. అందరూ ఎవరి పనులోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనమేమో ఈ పని చేస్తున్నాము. ఇక అందరూ వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ అవ్వాలి. అందుకని పప్పు వండేసాను. ఇప్పుడు పోయిన సంవత్సరం అమ్మ పంపిన వడియాలు వేంపుతున్నాను. ఈ రోజుకే చివరి అయ్యాయి. ఇక మళ్ళీ పెట్టి పంపిస్తుంది అమ్మ. మా అమ్మ వచ్చేసి రకరకాల వడియాలు పెడుతుంది. నేను కూడా కొద్దిగా నేర్చుకున్నానండి. ఈసారి పెట్టాలని అనుకుంటున్నాను. ట్రై చేయాలి. ట్రై చేస్తే రానిదంటూ ఏది ఉండదు కదా! మాటలు కాదు చేతులు కూడా ఉండాలి అని మా అమ్మ అంటుంది అప్పుడప్పుడు. అందుకే కంపల్సరీ ఈసారి పెట్టాలని అయితే నిర్ణయించుకున్నాను. పెద్దగా కాదు కానీ కొంచెం ట్రై చేయాలి. ఓకేనండి. ఇక ఈ వడియాలు వేంపిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిట్ చేయడం మాత్రం కుదరట్లేదు. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ. అందులోనూ చిన్న పిల్లలు. ఇంకా చుట్టుపక్కల ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాటి వల్ల నేను ఏది సరిగ్గా చేయలేకపోతున్నాను. కానీ నాకైతే మంచిగా వీడియోస్ పోస్ట్ చేయాలని ఉంది. సరే ట్రై చేద్దాంలే. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? షాప్ పెడతానేమో అనుకుంటున్నారేమో. కాదు బాబోయ్! ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో మిగిలినవన్నీ అమ్మ ఒక సంచిలో పెట్టేసి ఇచ్చేసింది. ఇవన్నీ అవి మామిడికాయలు, బీట్రూట్లు, అలాగే ఇందులో వచ్చి కొన్ని బాస్మతి రైస్ ఉన్నాయి. ఇది పుదీనా, అలాగే ఒక గోధుమ పిండి ప్యాకెట్టు, మక్కటుకులు, చామదుంపలు, ఇడ్లీ రవ్వ ఇంకా అన్నీ పంపింది. ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంట్లో పనులు కొన్ని పాత్రలు తోమేదున్నాయి. ఇంకా కొన్ని బట్టలు ఉతికి ఉన్నాయి. ఇవన్నీ పనులు కంప్లీట్ తొందరగా చేసేసుకోవాలి. ఎలుకలు పరిగెడుతున్నాయండి పొట్టలో. బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ కూడా ఏం తినలేదన్నమాట. తినాలి ఇంకా. ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసుకున్నాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఎలుకలు పరిగెట్టేది కూడా మర్చిపోయాను. ఈ వీడియో వచ్చేసి ఉగాది తర్వాత షూట్ చేసుకున్న వీడియో అండి. దీనికైతే ఇప్పుడు ముహూర్తం వచ్చింది పోస్ట్ చేయడానికి. బావి దగ్గర చింతకాయ మొత్తం రాలిందండి చెట్టుకి. మావయ్య తెచ్చిండు. ఇలా ఎండబెట్టాక కొంచెం ఎండకి పెట్టిన తర్వాత పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇక నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నైట్ కర్రీస్తో ఈరోజు మార్నింగ్ వండిన కర్రీతో నా లంచ్ అయితే కంప్లీట్ అయింది. అడగడం మర్చిపోయాను, మీరు తిన్నారా అండి? ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలీదు. అందుకే 3 అడిగేస్తున్నా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినేసారా? ఇక ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారండి. ఆఫ్టర్నూన్ మొత్తం అందరు తినేసారు. లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత పనులు చేసుకోవాలని అన్నీ తీసి వేరే గిన్నెలో మార్చేస్తున్నాను. కర్రీస్, అన్నం. ఇక అన్నం మిగిలినప్పుడు ఈ విధంగా చేస్తాను. కొంచెం ఉప్పు, కారం, మసాలా వేసి దాన్ని ఎండబెడతాను. ఇవి వచ్చి వర్షాకాలంలో ఈ అన్నాన్ని వేపుకొని ఇంకా దాంట్లో చాలా రకాలుగా మక్కటుకులు, అటుకులు, పల్లీలు అన్నీ వేసుకొని ఒక మంచి కార టైప్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను అన్నాన్ని అయితే వేస్ట్ చేయకుండా ఇలా ఎండబెట్టుకుంటాను. ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి హెల్త్ గురించి మనం ఫరక్ పడాల్సిన అవసరం లేదు.
ఇలా ఒక ఫ్యాన్ రిక్క తీసుకున్నానండి. దీనికి 4 వైపులా దారాలు కట్టుకొని దీనికి హ్యాంగ్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఎండబెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేస్తున్నానంటే కింద పెడితే కోళ్ళు తింటున్నాయి. పోనీ బిల్డింగ్ మీద పెడదామంటే కోతులొచ్చి మొత్తం తినేస్తున్నాయి. అందుకే ఈ విధంగా ఒక ఐడియా వచ్చింది. ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఏవి తినవు. ఏమో చూడాలి, మరి పక్షులు తింటాయి కావచ్చు, చూద్దాం. ఈ విధంగా అయితే ఒక హ్యాంగర్ రెడీ చేసుకున్నాను. నా ఐడియా బాగుందా, నచ్చిందా? నచ్చితే చెప్పండి తప్పకుండా. నేను ఎక్స్పెక్ట్ చేసింది నిజమేనండి. పక్షులు కూడా వచ్చి తింటున్నాయి. పక్షులు తింటే మంచిదే కానీ ఇక అది మనం వాడుకుంటాం కదా, అందుకని చెప్పేసి దీనికి ఒక జాలీలో చున్ని తీసుకొని దాని మీద వేస్తాను. ఇక ఆ తర్వాత ఇలా ఉంది చూడడానికి. అటు పక్కన గోడ మీద పక్షులు తినడానికి ఒక చిప్పలో ధాన్యం వేసి మరొక ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు పోసాను. ఆ పక్షులు హ్యాపీగా వచ్చి అక్కడ తిని వెళ్తున్నాయి. ఇదేంటంటే టీ పొడి. ఈ టీ పొడిని ఎండబెట్టి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అంటే మనం బాటిల్స్ని జిడ్డు పట్టేస్తాయి కదా, వాటిని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. అందుకే నేను ఈ టీ పొడిని వేస్ట్ చేయకుండా దీన్ని కూడా ఎండలో ఎండబెట్టుకుంటాను. నేను టీ పొడిని ఎందుకు ఇలా యూజ్ చేస్తానంటే మేము రోజు టీ చేసుకుంటాము. ఆ టీలో అల్లం కానీ యాలకులు కానీ శొంఠి కానీ వేస్తానన్నమాట. అందుకే ఆ టీ పొడి నాకు అస్సలు వేస్ట్ చేయబుద్ధి కాదు. అందులోనూ టీ పొడితో బాటిల్స్ని శుభ్రం చేస్తే ఎంత పాకురుగా ఉన్నా జిడ్డుగా ఉన్నా తొందరగా జిడ్డు వదులుతుంది. అందుకని దాన్ని అలా యూజ్ చేస్తానన్నమాట. చూసారా పక్షులు వచ్చి ఎలా తింటున్నాయో ఆహారం. మీరు కూడా పక్షులకి మీ ఇంటి దగ్గర గోడ ఉన్నా లేదంటే చెట్లు ఉన్నా వాటి కింద పక్షులు వచ్చేస్తాయి కదా, తప్పకుండా కొంచెం ధాన్యం వాటర్ పెట్టండి. ఎండాకాలం కదా, అవి ఆహారం కోసం వెతికి వెతికి నీరసించిపోతాయంట. మా బాబు కూడా చెప్పాడు, వాళ్ళ టీచర్ చెప్పిందంట, పక్షులకి నీళ్ళు ధాన్యం వేయాలమ్మా, వేస్తే అవి తింటాయి, ఎండాకాలం వాటికి ఎవరు పెడతారు చెప్పు అని నాకే సలహాలు ఇస్తున్నాడు. భలే అనిపించింది. అందుకని ఈ విధంగా గోడ మీద అలా పెట్టానండి. అలాగే చూసారా మా పొయ్యి ఉండదండి, ఇక్కడే బాత్రూమ్ కడుగుతున్నాం మేము, అండ్ కట్టేసినాం కూడా. వీడియో కూడా చూపెడతాను ఇప్పుడే. దాని ముందు కొద్దిగా ప్లేస్ ఉంది, అక్కడ వంట రూమ్ కట్టేసామన్నమాట. ఈ రోజులు మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఈ 2 ఇల్లులు ఉన్నాయి, అటు మూలకి బాత్రూమ్స్ ఉంటాయన్నమాట. మాకు నల్ల కనెక్షన్ ఉంది. అందరం కలిసికట్టుగా ఉండి అన్నీ సర్దుకొని వాడుకునే వాళ్ళం. ఇక ఇప్పుడు ఇక్కడ కట్టాల్సి వచ్చింది, అందుకని కట్టేసుకున్నాము. ఇక ఇక్కడ వచ్చేసి ఇది వంట రూము, అటు పక్కన బాత్రూమ్. అందుకని ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేదు. అంతా బాగానే ఉంది కానీ స్థలం లేక వంట రూమ్ పక్కనే బాత్రూమ్ అయ్యింది. అది కొంచెం నచ్చట్లేదు, కానీ ఏదైనా అడ్జస్ట్ అవ్వాలి కదా. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి.